హైదరాబాద్‌లో మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అమ్మ రాధా, అది పెద్ద ఎత్తున జరగట్లేదు, ఎవ్వరు లేదు. ఏదో ఇద్దరు ముగ్గురు పని ఒక సంఘటన జరిగింటది. దాన్ని ఇప్పుడు అంటే ఎస్సీలని మార్వాడీస్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? ఏంది ఎస్సీలని మార్వాడీస్ కట్టడం ఎంత? క్వశ్చన్ అక్కడ జరిగింది ఒక సంఘటన, కులాల మధ్యలో సంఘటన కాదు. ఒక వెహికల్ పార్కింగ్, నేను విన్నది ఏంటంటే ఒక వెహికల్ పార్కింగ్ దగ్గర వచ్చిన సంఘటన. ఆడ మార్వాడి కానీ ఇతర కులాలని కొట్టుకున్నారు కాదు. వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని దయచేసి ఈ యొక్క సంఘటనని ఒక రాజకీయ మలుపు తిప్పొద్దు, ఉపయోగించుకోవద్దని వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు. బీజేపీ పార్టీ స్టాండ్ తీసుకుంది కదా మరి మార్వాడీస్ మీద. బీజేపీ పార్టీ మార్వాడి అని కాదు, ప్రతి హిందువు ఎవరీ ఇండియన్ హ్యాజ్ ఏ ఈక్వల్ రైట్. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఆంధ్రులకు రైట్ ఉండదు అంటవా? కర్ణాటక వాళ్ళకి రైట్ ఉండదా? ఇక్కడ ఉండదు, ఈక్వల్ రైట్స్ ఉంటాయి. రాష్ట్రం మనకు స్వయం పరిపాలన కావాలనుకుందాం అంతవరకు. ఇప్పుడు ప్రాపర్టీ ఉంది, పక్కనే ఇంకోలో ఉంటుంది. ఆ ప్రాపర్టీ నీ తెలంగాణని నాకు అని వస్తుందా? ఇవన్నీ ఏంటంటే ఈ కొందరు రాజకీయాల్లో సెంటిమెంట్ రాజకీయాల కొరకు బీజేపీ మీద రాళ్ళు వేయటానికి ఇతర రంగాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ ఎత్తుగడని మనకు అనిపిస్తుంది. రైట్. ఇంకా 52వసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడాన్ని ఎలా చూస్తారంటే, ప్రధానంగా ఆయన వెళ్తున్నటువంటి నేపథ్యం కూడా ఏంటంటే మన బీసీ రిజర్వేషన్స్ మీద మరొకసారి చర్చిద్దామని, అలాగే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కూడా ఒక సలహా తీసుకుందామని చెప్పేసి అని మీడియా సర్కిల్లో గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. ఏం చెప్తారు సార్? బయట చెప్పేది వేరు, లోపల ఆయనకు దినదిన పదవి గండ ఉన్నది పాపం. ఆ పదవి గంట ఉండటానికి పాపం ఇక్కడ కలెక్ట్ చేసినవి ఉంటాయి కదా మంత్లీ. ఇదివరకు మంత్లీ పోతే మంత్లీ చేయాల్సి ఉంది, ఇప్పుడు వీక్లీ పెట్టినట్టుంది. అందుకొరకు ఇది 11 రోజులకు ఒకసారి పోతున్నాడు యావరేజ్గా. అంటే వీక్లీ పోయి ఒక సూట్ కేసులు మూటలు గిట్లా సమర్పించి వస్తారు. బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి ఇక్కడ పర్ స్క్వేర్ ఫీటు 75 రూపీసు, ఈ మిగతా కలెక్షన్లు అవన్నీ లెక్క చెప్పేసి చేయటానికి వస్తున్నారు. ఇవన్నీ మీరు బయట చూసే ఈ ఎమ్మెల్యే రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ సొల్లు కబుర్లమ్మా. కేవలం అకౌంట్స్ సెటిల్మెంట్కి వెళ్తున్నాడు, అంత మించి ఏం లేదు. పాపం ఆయనకు వచ్చిన కష్టాలు ఏ సీఎంకు ఇంతవరకు రాలే. రైట్. ఇంకా బీసీ రిజర్వేషన్ విషయానికి వస్తే ఏం చెప్తారు? 42% రిజర్వేషన్స్ మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. అలాగే దాంట్లో 10% మైనారిటీస్కి కేటాయిస్తున్నాము, మిగతా 32% బీసీలకు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒక అడుగు ముందుకేసి పాపం ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు వాళ్ళు. ఎక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. రాదా, నేను ఏమంటున్నా, వేమన గారు కాంగ్రెస్ గురించి ఒక పద్యం రాశాడు. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, బాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని పథకాలేలా, పాలసీలేందా, విశ్వదాభిరామ వినరా కాంగ్రెస్ నాయకులారా అని. అర్థమైందా? అందుకొరకు ఒకటి నెంబర్ 1, నిజంగా బీసీలకు చేయాలంటే ముస్లిమ్స్తో జత కట్టొద్దు నెంబర్ 1. ఎందుకంటే బీజేపీ స్పష్టంగా యాజ్ ఎ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, పాలసీ ప్రకారము మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తుంది కదా. అలాంటప్పుడు ఏంటి, ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ నెక్క కొంగని ఇంటికి విందుకు పిలిచి పళ్ళెంలో పాయసం వడ్డించినట్లు ఉండదు. అది కొంగకు ముక్కు పొడుక్కుంటుంది, అది పళ్ళెంలో పాయసం తాగలేదు, చూసి ఆనందించాలి. ఇది సింపుల్. నేను మొదటి నుంచి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు బీసీల రిజర్వేషన్ పెంచుతాడు అంటే నమ్మితే అంతకంటే పిచ్చోళ్ళు మనం లేము. బీసీలకు చెప్పే సలహా ఒకటి, 52% జనాభా ఉంది భయ్, నీ ఓటు నువ్వు వేయటం నేర్చుకో ఫస్ట్. అదే శాశ్వత పరిష్కారం, అదే శాశ్వత పరిష్కారం. నీ దగ్గర ఆయుధాన్ని వదిలిపెట్టి పళ్ళెం తీసుకొని ఆడుకోవటం ఎందుకు? దట్ ఈస్ మై ఖచ్చితంగా బీజేపీ పార్టీ వ్యతిరేకించింది అంటే ఏదైతే బీజేపీ వ్యతిరేకించలేదు, అది పరిశీలనలో ఉంది. ఈ 10% ముస్లిమ్స్ దాని మీదే చర్చ జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఎక్కడో ఒప్పుకోలేదు, ఇది ఒక్కటే కదా, అది పెట్టింది కూడా ఇది ఒప్పుకోవద్దని. మీరు అర్థం చేసుకోవట్లే అక్కడ కిటుకు. ముస్లిమ్స్ ఒకవేళ ముస్లిం ఇవ్వదలుచుకుంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్లో ఉన్నది, కావాలంటే సపరేట్ జీవో ఇచ్చుకో, సపరేట్ ఆర్డినెన్స్ ఇచ్చుకో. బీసీలకు ఒక 40% ఇయ్యి, లేకుంటే 33% ఇయ్యి. చెప్తున్నా,
చేయదలుచుకున్నప్పుడే ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు నేను పంచభక్ష ప్రమాణాలే పెడతా, లేకుంటే నీకు అసలే పెట్టను అంటే ఎట్లా? దాన్ని బట్టి ఏంటి? పెట్టాలనే ఉద్దేశం లేనట్టే కదా. ఒకటి ఆకలితో వచ్చిండు, నీ దగ్గర ఉన్నది పెట్టరా భయ్. కానీ పంచభక్ష పరిణామాలే పెడతాను, ఇప్పుడు కోడిని తీసుకురావాలి, దాన్ని కోసినాకనే వండాలి, అప్పటి వరకు నేను పెట్టను అంటే. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇదంతా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుందని వాళ్ళకి సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. అంటే నేను అక్కడికే వస్తున్నాను. సర్వే రిపోర్ట్లు ఉన్నాయి. ఏదో ఒక వంక పెట్టి, ఏదో కేంద్రం మీదనో ఆర్డినెన్స్నో బీసీ రిజర్వేషనో యూరియా కొరతనో అదో ఇదో చేసి ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయడానికి చేసే నాటకం తప్పితే ఇందులో ఎలాంటి యథార్థం లేదు. అంటే హైకోర్టు మరి సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఆర్డర్స్ పాస్ చేయడం రేపు ఒకటి క్యాబెట్ వేస్తారు, అఫిడవిట్ వేస్తారు, మేము ఇది పంపాము ఇది పెండింగ్ ఉంది, అందుకొరకు మీకు చేయలేకపోతుందని అఫిడవిట్ వేస్తారు. అంటే ఒకటి చెప్పండి సార్, మరి ఒకవేళ రిజర్వేషన్స్ చేయకుండా ఎన్నికలకి వెళ్తే బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి? ఒకవేళ చేసి ఎన్నికలకి వెళ్తే ఒకటి నువ్వు ఇవ్వటమా చావటమా రెండే అవుతుంది. నువ్వు చెప్పింది, నువ్వు మేనిఫెస్టోలో పెట్టింది మీరు, మొత్తం డప్పు కొట్టుకుంటే మొత్తం రాష్ట్రం తిరిగింది మీరు, చెప్పింది చెయ్యి, లేకుంటే రాజీనామా చెయ్యి, చెప్పింది అమలు చెయ్యి, లేకుంటే రాజీనామా. అప్పుడు బీజేపీని అడిగి అయితే నువ్వు చేయలే కదా, మమ్మల్ని అడిగి చేసినావా? మమ్మల్ని చట్టబద్ధంగా ఉద్యోగం ఇట్లా దీన్ని ఇస్తాను మీరు సహకరిస్తానని అడిగిందా? అప్పుడు ఏమన్నా దాంట్లో 42%లో 10% ముస్లిమ్స్ కూడా పెడతామని నువ్వు చెప్పినావా? చెప్పలే కదా. నీ బాధ్యత కదా. ప్రామిస్ చేసింది నువ్వు, ఎన్నికైంది నువ్వు, రాజభోగాలు అనుభవిస్తుంది నువ్వు, అమలు చేయాల్సిందే నువ్వు, అమలు చేయాల్సిందే, లేకుంటే రాజీనామా చేయాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు కాబట్టి ఇది వెనక్కిపోతుంది, కావాలని చేస్తున్నారన్న మళ్ళా మొదటే వస్తామా రాముడంతా. నేనేమంటున్నా, 10% బీజేపీ ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఏ రాష్ట్రానికైనా బీజేపీ రాష్ట్రం పంపినా కూడా దాన్ని ఆమోదించదు. నేను స్పష్టంగా చెప్పినా కదా, విడదీయి, పాలను నీళ్ళను విడదీసాయి, బీసీలకు ఎంత ఇస్తావో చెప్పు, సపరేట్గా ఆర్డినెన్స్ పంపి 2 రోజుల్లో నీకు వస్తుంది. మతపరమైనటువంటి రిజర్వేషన్ బీజేపీ పాలసీ పరంగా వ్యతిరేకం. ఏదైతే వ్యతిరేకం ఉందో దాన్నే ఇచ్చేస్తుంది. ఎట్లనమ్మా?